డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం వైసీపీ పతనానికి బీజేపీ పునాదులు వేస్తోంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తెగ బాధపడిపోతూ ఉన్నారు. అసలు చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కాదు, ఇది బీజేపీ పార్టీయే చంద్రబాబు నాయుడిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అని చెప్పటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. ఈ దెబ్బతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మొత్తం ఒక్క రోజులో తారుమారైపోయాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు పై సింపతిని ఎక్కువగా చూపించటం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు ఇక విజయం తథ్యం. ఏ వైసీపీకి పతనానికి బీజేపీయే అసలు అడుగులు వేస్తోంది అనే విషయాన్ని ఇప్పుడు వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వెలుబుచ్చుతున్న తమ ఆలోచన ఏమిటంటే అసలు బీజేపీ పార్టీనే ఈ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొవోకేట్ చేశారు, ఆయన్ని ప్రేరేపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఇక్కడ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని జరిగిందని చెప్పినప్పటికీ, రింగ్ రోడ్డు అలైన్మెంట్ మీద అవకతవకలు ఉన్నాయని చెప్పినప్పటికీ, ఫైబర్ గ్రిడ్ కేసు తీసినప్పటికీ, ఇంకా మిగతా చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించడం కోసం ఎన్నెన్ని విషయాలు తీసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయలేదు. కానీ ఈరోజు ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో ఏదో ఒక ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంతకు ముందు ఐటీని పంపించి ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఐటీకి నోటీసులు కూడా ఇచ్చింది బీజేపీ పార్టీనే. 2019లో ఈ కేసును ఒక దాన్ని తీసి చంద్రబాబు నాయుడు ప్రభని, అంటే ఆయనకున్న ఈ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మొత్తం డిగ్రేడ్ చేసేయటం కోసం అప్పుడు వాళ్ళు తీసిన దాన్ని ఈ కేసులో అరెస్టు చేపించే విధంగా జగన్మోహన్ రెడ్డిని ప్రేరేపించారు అని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వెలిబుచ్చుతూ ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ చూస్తుంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ చెబితే ఇలాంటి స్టెప్ తీసుకుంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి బీజేపీ కారణమైందనే వైసీపీ కార్యకర్తల దానికి ఎంత బలం ఉంది అని ఒకసారి ఆలోచించుకుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారే 4 నెలలు 5 నెలలు క్రిందటే ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో పెట్టించాలి, నన్ను ఎక్కువగా A1 అంటున్నాడు కాబట్టి నా మెడలో ఉన్న ఈ A1 పట్టాన్ని తీసి చంద్రబాబు నాయుడు మెడలోను, విజయసాయిరెడ్డి మెడలో ఉన్న A2 పట్టాన్ని తీసి లోకేష్ మెడలోను తగిలిస్తే ఇక వాళ్ళు నేను సమమైపోతాం. అవినీతి ఆరోపణలో నాకు మీరు సహకారం అందిస్తారు కాబట్టి సిబిఐ ఎలాగూ నా మీద మంచి అభిప్రాయంతో ఉంటుంది కాబట్టి నా బెయిల్ విషయంలో కూడా మీరు నాకు బాగా సహకరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు విషయంలో మీరు పట్టించుకోకుండా ఉంటే నేను ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన కూడా కల్ప్రిటే అని ఆయన కూడా దోషిగా ప్రజల ముందు నిలబెట్టగలుగుతాను అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒకంత ముందడుగు వేసి బీజేపీ పార్టీని ఒప్పించినట్టుగా మనకు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఇది 4-5 నెలల క్రిందటే జరిగినప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితుల్ని ఇక్కడ ఉన్న వాటన్నిటిని అసెస్మెంట్ చేసుకుంటే గనుక మనకి బాగా అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐడియాని బీజేపీ పార్టీకి చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, చంద్రబాబు నాయుడుకి వస్తున్న ఆదరణని, దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు సైతం చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబట్టాన్ని చూసి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం ఖాయం అని నిర్ణయించుకున్న వైసీపీ కార్యకర్త ఇక ఈ విషయాన్ని మొత్తం ఎత్తి బీజేపీని ఎత్తిన పెట్టడం మొదలుపెట్టారు. బీజేపీ నాయకులకు కూడా చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు. ఆ విషయం తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తాను, పలానా కేసులో అరెస్టు చేస్తాను, నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారే బీజేపీ పార్టీతో చెబితే వాళ్ళతో పంచుకుంటే ఆ విషయాన్ని ఏదో తొందరగా చూడండి అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ ఇంత వేగ్గా
చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతారని కానీ, గవర్నర్ పర్మిషన్ లేకుండానే అరెస్టు చేస్తారని కానీ, సిఐడి అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ ఆయనకి రిమాండ్ విధించి సెంట్రలైజ్ జైలు పంపిస్తారని కానీ ఎవరు ఊహించనిది. కనీసంలో కనీసం మంచి కాంక్రీట్గా పెద్ద సాలిడ్ గోడ కట్టేదానికంటే ఈయన తడికి ఒక దాన్ని అడ్డం పెట్టి ఆ చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటం మొదలుపెట్టాడు. ఆ తడిక మీద పడిన బురద తిరిగి వీళ్ళ మీదే పడేటప్పటికి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఇలాంటి వితండవాదానికి దిగటం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అలవాటైపోయింది. ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన మధ్యలో ఒక ఆలోచన వస్తుంది, దాన్ని ఏదో ఒక విధంగా ప్రవేశపెట్టాలి, ఆచరణలోకి తేవాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. దాంట్లో వచ్చే అడ్డంకుల్ని కానీ వేరే ఇతర విషయాల్లో దానికి ఎదురయ్యే ఎదురు దెబ్బల్ని కానీ అధికారులు వివరించినప్పటికీ కూడా వాళ్ళని తీసి పక్కన పెట్టేసి ఏ అధికారి అయితే దీన్ని చేయగలుగుతాడో ఆ అధికారిని తీసుకొచ్చి పెట్టుకోవడం, ఆ అధికారిని ఎత్తున బండ వేయడం, ఉపయోగించుకున్న కాడికి ఉపయోగించుకొని తరువాత కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెట్టేయడం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అచ్చొచ్చిన విద్య అన్నమాట. ఈ విషయంలో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లోపల పెట్టేసి నోటికొచ్చిన ప్రచారాన్ని మనం ప్రజల మీదకి పంపిస్తే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ మీద కానీ ఎలాంటి అవాస్తవాలని ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోకేష్ బయటకు వచ్చి ఆయన తిరుగుతూ ఉంటే కానీ ఆయన పప్పు కాదు అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. అప్పటి వరకు నిజంగా ఈయన తండ్రి చాటు బిడ్డ, ఒక పప్పు, ఈయనకేం తెలియదు అని రోజా లాంటి వాళ్ళు చెప్పే మాటలన్నిటినీ అందరూ నమ్మే పరిస్థితే ఉంది. కాకపోతే తరువాత ఈ లోకేష్ వ్యవహారం కూడా అందరూ తెలుసుకున్నారు. అలాంటిదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అరెస్టు అనే దాన్ని ఒకదాన్ని చేసి దీని మీద వితండవాదాలతోటి విచిత్రమైన వాదాలతోటి ప్రజల మీదకి ప్రచారాన్ని పంపిస్తే వాళ్ళే నమ్మేస్తారు అనే ఒక అపోహలో పట్టం మూలాన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసేంత దాకా వచ్చాడు. కానీ ఇప్పుడు మొత్తం అన్ని విషయాలన్నీ తిరిగి ఆయన వైపే బూమరాంగ్ అయి ఆయన వైపే దూసుకొస్తూ ఉంటే పైనున్న బీజేపీ పార్టీ నాయకులతోటి సమాలోచన చేసి తరువాత ఏం చెయ్యాలి అనే దానికోసం లండన్ నుంచి వచ్చి రాగానే ఢిల్లీ ప్రయాణం కట్టారు. వాళ్ళ పర్మిషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ పెద్దలు కూడా ఈ విషయం గురించి కూలంకషంగా ఉన్న పరిస్థితుల్ని ఏ కేసులో ఏ విధంగా చేశారనే దాన్ని మొత్తాన్ని అవగతం చేసుకున్న తరువాతనే ఈయనతో ములాఖాత్ అవ్వటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు బండి సంజయ్ లాంటి వాళ్ళందరినీ, ఎందుకంటే ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జి కింద మొన్ననే నియమించారు. ఆయన చేత ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. జరిగిన నష్టాన్ని పూడ్చటం కోసం మేము కూడా చంద్రబాబు నాయుడుతోటే ఉన్నామనే విషయాన్ని చెప్పటం కోసం ఊరక అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి అనేది ప్రస్ఫుటంగా తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళు తీసుకునే కార్యాచరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు తీసుకునే కార్యాచరణ మీద కానీ అది ప్రస్ఫుటంగా తెలిసిపోతూనే ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పని ఒకటి చేస్తారు అని ఊహించకుండా వాళ్ళు ఆయనకి పర్మిషన్ ఇవ్వటం మూలాన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెడగొట్టి ప్రజల ముందు ఆయనే దోషిగా నిలబడి ఇప్పుడు వాళ్ళతోటి సమాలోచన చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో ఏం చెయ్యాలా అని బీజేపీ కూడా ఆలోచించుకుంటూ ఉంది. కాకపోతే ఢిల్లీ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు తోటి మనకి ఎప్పటికైనా డేంజరే, ఆయన ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అలాంటి వాడిని తెచ్చిపెట్టుకునే వాడికంటే ఈ జగన్మోహన్ రెడ్డినే ఇలానే కంటిన్యూ చేస్తే ఇంతకు ముందు ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చి ఏమేమి అడిగారో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటే ఇంతకు ముందులాగానే సాఫీగా నడుపుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటంగా నిర్ణయించుకున్నారనే వార్తలు బయటకు వస్తూ జగన్మోహన్ రెడ్డితోటే బీజేపీ ప్రయాణం కన్ఫామ్ అయినట్టుగా తెలివి వస్తుంది. కాకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి
జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయవలసి వచ్చినా కూడా బీజేపీ నెట్ట నిలువున ముంచేస్తుంది. బీజేపీ నైజమే అది. ఎన్డీఏలో ఉన్న మిత్రులను సైతం మోసం చేసి వాళ్ళకి ఆ ప్రాంతీయ పార్టీలకి ఆ రాష్ట్రంలో ఎటువంటి మనుగడ లేకుండా చేసే లాంటి పరిస్థితులన్నింటినీ బీజేపీ కల్పించింది. ఇంతకుముందు మనం చూసాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి గతే పట్టినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.